నమస్తే అండి. నేను వర్ధని, విజయవాడ. మేము డిజిటల్ మహిళ అండి. మాకు డాక్టర్ అశ్లేష గారు మాకు గైడ్ చేస్తారు. మాకు 30 డేస్ సోషల్ మీడియా ఛాలెంజ్లో భాగంగా నేను ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే మహిళలు సమయం వృధా చేసుకోకుండా డబ్బు రూపంలో వాళ్ళ సమయాన్ని ఎలాగ కన్వర్ట్ చేసుకుంటున్నారో చూపించడం ఎంచుకున్నానండి. ఇంకోటి ఏమంటే, ఎవరు ఖాళీగా ఉండొద్దండి, ఏదో ఒక పని చేసుకోండి. ఇప్పుడు నేను 30 డేస్లో ఛాలెంజ్లో భాగంగా 30 వీడియోస్ చూపిస్తానండి. చూడండి, ఆదరించండి బిగ్ డ్రీమ్స్ ఛానల్ని. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆ మహిళ ఎవరు, ఏం చేస్తున్నారు, ఒకసారి ఆవిడ గురించి తెలుసుకుందామండి. ఆవిడ ఇంట్లో ఉండే ఖాళీ సమయంలోనే ఏం చేయాలని ఆవిడ ఆలోచించుకొని ఒకటి ఎంచుకున్నారు. ఆవిడకి కుట్టడం చేత కాదు, అయినా ఎవరో కుడుతుంటే వాళ్ళ దగ్గర తీసుకొని రీసెల్లింగ్ చేస్తున్నారు. దాని రూపంలో కూడా ఆవిడ డబ్బు సంపాదించగలుగుతున్నారు. అంటే డబ్బుకి పరిమితి ఉండదు కదండి, ఇంత ఇంత అనే ఉండదు కదా. ఎంతో కొంత రోజుకి ఏదో ఒకటి మనీ అంటూ జనరేట్ చేస్తున్నారు ఆవిడ. ఆవిడ గురించి తెలుసుకుందామండి. ఈవిడేనండి ప్రగతి గారు. నమస్తే అండి, నా పేరు ప్రగతి. నేను ఇంట్లోనే ఖాళీగానే ఉంటాను. ప్రగతి గారు, మీకు ఈ జూట్ బ్యాగుల్లోకి రావాలి, ఇంట్లో ఉండే ఏదో ఒకటి సంపాదించుకోవాలి అని మీకు అసలు ఎందుకు అనిపించింది? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా, లేకపోతే ఏమిటి, ఎలాగ వద్దామని అసలు ఎంత ధైర్యం చేశారు? ఇప్పటి వరకు అంటే నాకు పిల్లలు చిన్నపిల్లలండి, ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది. ఆ ఖాళీ టైంని అలా వేస్ట్గా కాకోకుండా ఎలాగోలా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఉండగా నాకు డిజిటల్ మహిళ అనే ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత నా నీష్ కింద జూట్ బ్యాగ్ రీసెల్లింగ్ అనేది ఎంచుకున్నాను. జూట్ బ్యాగ్ రీసెల్లింగ్ ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, ప్లాస్టిక్ వల్ల పర్యావరణం బాగా కలుషితం జరుగుతుంది. ఆ కాలుష్యం జరగడం వల్ల భవిష్యత్ తరాలకు ప్రమాదం ఉంటుంది. ప్రగతి, ఇప్పుడు దీనిలో మనీ ఎలా వస్తుందమ్మా? ఇన్కమ్ ఎలా వస్తుంది? ఎలా అంటే అండి, ఫస్ట్ నేను వాడాను నా హ్యాండ్ బ్యాగ్ కింద, మా బాబు లంచ్ బ్యాగ్ కింద. నేను బయట జనరల్ స్టోర్కి వెళ్ళినా, కూరగాయలకు వెళ్ళినా ఈ బ్యాగ్స్ వాడాను. నేను వాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు అలా చూసి బాగున్నవి అని అడిగితే వాళ్ళకి ఇచ్చాను. అలా ఇవ్వటం వల్ల ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా చెప్పాను ఇవి వాడటం బాగుంటుంది అని. దానివల్ల నాకు కొంచెం సంపాదన అనేది వచ్చింది. ఆ సంపాదన రావటం వల్ల నాలో దీనివల్ల నేను సంపాదించగలను, జూట్ బ్యాగ్స్ వల్ల సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్ మొదలయ్యింది. అలా స్టార్ట్ చేశాను. ప్రగతి, దీనిలో అసలు ఏమేమి ఉంటాయి? ఓన్లీ లంచ్ బ్యాగ్లైనా ఇంకా ఏమైనా ఉంటాయా? లేదండి, ఇందులో మోడల్స్ ఉన్నాయి. ఇది మనం బయటికి వెళ్ళేటప్పుడు ఫోను, అలా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ అలా పెట్టుకొని తీసుకువెళ్ళటానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది పిల్లలు పెన్సిల్ పౌచ్ కింద, పెన్నులు పెట్టుకోవడానికి పెన్సిల్ పౌచ్ కింద వాడుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఒక మోడల్ అండి. లంచ్ బ్యాగ్ అది? లంచ్ బ్యాగ్ చిన్నది బాక్స్ టైప్ అలా పెట్టుకొని తీసుకువెళ్ళడానికి ఇది బాగుంటుంది. ఓకే. ఇది పిల్లలకి లంచ్ బ్యాగ్, క్యారేజీ, వాటర్ బాటిల్ పెట్టుకొని తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఓకే. ఇంకా దీంట్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. ప్రస్తుతం నేను ఇవి డిస్ట్రిబ్యూట్ చేశాను, అందుకని ఇవి చూపించాను. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అండి.
మనకి బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ కింద వాడుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి. నాది ప్రగతి జూట్ బ్యాగ్స్ అనే పేరుతో నేను సేల్ చేస్తున్నానండి. ప్రగతి జూట్ బ్యాగ్స్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తున్నాను. చూసి ఆదరించండి. ఆర్డర్ చేయడానికి బిగ్ డ్రీమ్స్ ఛానల్లో డిస్క్రిప్షన్లో కింద నెంబర్ ఇస్తారు, ఆర్డర్ చేయండి. నాకు బిగ్ డ్రీమ్స్ ఛానల్ ద్వారా ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. బిగ్ డ్రీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ప్రగతి గారు జూట్ బ్యాగ్స్ని రీసెల్లింగ్ చేస్తూ కొద్దిగా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. చూస్తూనే ఉండండి. ప్రతి వారం ప్రతిసారి కొత్త పనితో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏ విధంగా డబ్బుని సంపాదించగలుగుతారో మా బిగ్ డ్రీమ్స్ ఛానల్ ద్వారా మీకు చూపిస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.